నమస్తే అండి. వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కస్టర్డ్ సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ పాయసాన్ని నేను కొంచెం కొత్తగా తయారు చేశానండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు సేమియాను వేసి ఇలా 2 నిమిషాలు గరిటెతో కలుపుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి గరిటెతో కలర్ మారేంత వరకు కలుపుకోవాలండి. స్టవ్ సిమ్ లోనే పెట్టి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం కలర్ మారుతుందండి. ఇలా మొత్తం కలర్ మారేంత వరకు స్టవ్ సిమ్ లోనే పెట్టి ఇలా కలుపుకోవాలి. మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కరగాక నేను బూడిద గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను. మీరు బాదం పప్పులు, కాజు పప్పులు, ఎండు ద్రాక్ష, పిస్తా పప్పులు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేగాలండి మొత్తము. ఈ సీడ్స్ ఏమంటే నెయ్యిలో ఇలా ఉబ్బుతాయండి. ఇలా ఉబ్బాక దీంట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె నిండుగా షుగర్ ని కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి ఈ వాటర్ ని మరిగించుకోవాలి. ఈ వాటర్ మరిగేలోపు ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 20 దాకా బాదం పప్పులు వేసుకోవాలి. అలాగే 2 యాలకులను ఇందులోనే వేసి మిక్సీ పట్టి పెట్టుకోవాలండి. మొత్తం మెత్తగా కాకుండా ఇలా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ ని కూడా వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వాటర్ మరుగుతున్నాయండి. ఇలా వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోవాలి. వేసుకొని గరిటెతో తిప్పుకోవాలండి. ఈ సేమియా ఈ వాటర్ లో 5 నిమిషాల పాటు ఉడకాక ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు 1 కప్పు ఇందులో వేసుకోవాలి. వేసుకొని గరిటెతో కలుపుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది పిల్లలకైతే బాగా నచ్చుతుందండి ఇది. ఇప్పుడు ఈ పాలలో ఒక పొంగు వచ్చిందండి. ఒక పొంగు వచ్చాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బాదం, ఇలాచి పౌడర్ ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. గరిటెతో ఇలా 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. 5 నిమిషాల తర్వాత ఈ పాలకు ఇలా థిక్నెస్ వస్తుందండి. అయ్యింది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ కలిపిన వాటర్ ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలండి. ఎందుకంటే అంతవరకు కస్టర్డ్ పౌడర్ వేసిన థిక్నెస్ అనేది వస్తుంది. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. దీని వాసన ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. అయ్యిందండి. ఎంతో కమ్మనైన కస్టర్డ్ సేమియా పాయసం రెడీ అయ్యింది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఇలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి.